ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను బలపరుస్తూ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షతన గన్నవరంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు. మెజార్టీ ఓట్లు పోలయ్యేలా టీడీపీ కార్యకర్తలు పనిచేయాలని నేతలు సూచించారు. అప్పుడే భారీ మెజార్టీ సాధ్యమవుతుందని వెల్లడించారు. ఇవాళ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలకు. 5 సంవత్సరాలు మనం పడిన కష్టాలు బాగా చూసాం. దాదాపు 7 నెలల్లో అహర్నిశలు కష్టపడి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు కేంద్ర భారతీయ జనతా పార్టీ మనకు సపోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా ముందుకు చూసిపోతూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సీనియర్ నాయకులు, ఆయన మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. తప్పకుండా వారి అభ్యర్థాన్ని అందరూ కూడా బలపరచాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క జిల్లాలో అనేక రకాలైనటువంటి ఈ రోజున గుంతల రోడ్లని పూడ్చే విషయం దగ్గర నుంచి కానీ, పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, పరిశ్రమలు పెట్టుకునే విషయంలో కానీ, విజన్ 2047 కూటమి నాయకత్వం ద్వారా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున పనిచేస్తున్నటువంటి మంచి ప్రభుత్వానికి ఈ ఎన్నిక ద్వారా మంచి ప్రభుత్వం కొనసాగుతుంది, మంచి ప్రభుత్వం కొనసాగాలి అనడానికి ఈ ఎన్నిక అనేది ఒక సందేశం కావాలని చెప్పి ఆ రకమైనటువంటి సంకల్పంతో పనిచేసే నాయకత్వాలకి నా హృదయపూర్వకమైన